హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, చీకట్లు విడిపోతూ తెల్లవారుతున్న వేళ వసంత, అమ్మాయి వసంత లేని ఓపికని కూడేసుకొని సాధ్యమైనంత వరకు గొంతు పెంచి పిలుస్తుంది వరమ్మ. నడుం మీదున్న మగనించి పక్కకు తోసి విసుక్కుని లేచొచ్చింది వసంత నిద్ర మంచం మీద నుంచి. ఏం కొంప మునిగిందని అర్ధరాత్రి గొంతు చించుకుంటున్నారు? బహువచనం మినహా అత్తగారిని ఏ రకంగానూ మన్నించటం ఎప్పుడో మానేసింది. వసంత, తెల్లారుస్తున్నట్టుందే, కాకులు అరుస్తున్నాయి. ఇంకా ఆలస్యమైతే సమయానికి పని తెమ్మలేదని హడావుడి పడతావని వెరుగ్గా అంది ముసలావిడ. అప్పుడు చూసింది గడియారం వంక. అవును, అయి దాటిపోయింది. నీళ్లు చల్లినట్లు కోపమైతే పోయింది, కానీ మాటల్లో విసురు తగ్గేలా లేదు. అన్నీ మీకే కావాలి, మీరు చెప్తే గానీ తెలియదా నాకు అనుకుంటూ కుర్చీలు బొడ్డున దోపుకుంటూ యువతలకొచ్చేసింది. వెళ్తూ అనుకుంది లోపల, వెదవతి బాగా నిద్ర పట్టేసింది. ఈవిడ గాని లేపుండకపోతే చచ్చుండేదానివ్వాల అని. ఇక నేరుగా పనిలోకి దిగిపోయింది వసంత. కాలం ముందుకు వెళ్ళిపోయి ఎన్నెన్ని వసతులు అమరి ఇల్లాలి శ్రమ తగ్గించిన పని రెట్టింపు అవుతూనే ఉంది. మోగే అలనం మీద ఓ ముట్టికాయ ముట్టి మొహం మీద దిండు వేసుకొని మరి కళ్ళు విప్పడానికి మొరాయించే పిల్లల్ని తట్టి తట్టి లేచేదాకా పోరాడి ఏ మిషన్ లేపుతుంది? ఏ పనిముట్టు చేయని పనులు ఎన్ని ఉంటాయని. పిల్లలకి బ్రష్ల మీద పేస్ట్ కూడా వేసి పెట్టాలి, గీజర్ ఆన్ చేయాలి, పాలు కాచాలి, భర్తకి కాఫీతో పాటు పేపర్ అందించాలి, బాత్రూమ్ తలుపు మీద టవల్ వేసి స్నానానికి వెళ్ళమని ఒక్కొక్కరిని తోసి పంపించాలి. ఈలోగా పని మనిషికి అంట్లు పడేసి ఆవిడ గారికి కావలసిన స్క్రాచ్ వైట్లు, విమ్ బార్లు, సబీనా పౌడర్లు అందించాలి. వంటకి సిద్ధం చేసుకోవాలి. ఈ పనులన్నీ ఏ యంత్రం చేస్తుంది? ఈ కామాలెన్ని పనుల మధ్యన అమ్మాయి వసంత అంటూ అత్తగారి పిలుపొకటి. విసుగొచ్చిందంటే రాదు మరి, కానీ తప్పదు. అత్తగారి గదిలోనికి వెళ్ళింది వసంత. ఊరు చిరాగ్గా ఉందే, నిస్సహాయంగా అంది. ఆ ముసలామె కాలకృత్యాల కోసం ఆమెని బాత్రూం దాకా చెయ్యి సాయం ఇచ్చి నడిపించాలి. నిప్పుల మీద నుంచున్నట్టు ఆ 10 నిమిషాలు అక్కడ నిల్చొని ఆమెను మళ్ళీ మంచం మీదకు చేర్చి ఇవతల పడింది వసంత. మళ్ళీ ఉరుకులు పరుగులు మొదలు. బ్రేక్ఫాస్ట్ టైము. ఈ మాట ఎత్తాలంటేనే భయం వసంతకి. కొడుక్కేమో ఇడ్లీ వద్దు, అమ్మాయికి జీడిపప్పు ఎక్కువ వేసిన ఉప్మా కావాలి, ఆయన గారికేమో నూనె తక్కువ చేసింది ఏదైనా సరే. ఎవరిష్టం వాళ్ళదే, రాజీ పడరు. ఓ పట్టాన అలకలు, మొండితనాలు, బెదిరింపులు, వీటితో బోలెడు సమయం వేస్ట్ అయిపోతుంది. ఒకరిని బ్రతిమలాడి, ఒకరిని కోప్పడి, ఇంకొకళ్ళకి సర్ది చెప్పి మరీ మంకుతనం చేస్తే వాళ్ళు కోరిందే చేసి పెట్టి మొత్తానికి టిఫిన్ల కార్యక్రమం పూర్తయిందనిపించేసరికి తాతలు దిగి వస్తారు. ఎవరి బాక్సులు వాళ్ళకి సర్ది పెట్టడంతో అదొక పర్వం. అది పూర్తయితే ఇక ఆఫీసులకి, కాలేజీలకు వెళ్ళే హడావుడి. వసంతకి అసలైన టెన్షన్ టైం అదే. సరిగ్గా బయలుదేరడానికి కాస్త ముందు మొదలవుతుంది. స్టేషన్ వచ్చే ముందర బండి దిగాల్సిన ప్రయాణికులు కంగారు పడతారే, అట్లా కాలు తొక్కుకుంటారు అందరూ. అందులో సీనియర్ ఇంటర్ వెలిగిస్తున్న సుపుత్రుడు ఆదిత్య. అప్పటి వరకు సెల్ వదలకుండా అలారం, బిత్తులతో కబుర్లాడి అప్పుడు మొదలు పెడతాడు వెతకటం. నా సైన్స్ రికార్డ్ కనిపించలేదు, ఎవరు తీశారు అంటాడు. గదులన్నీ కేలికేసి అందరి మీద కస్సుబుస్సులాడి ఇల్లంతా ఓ కొలుకి తెస్తుంటాడు. వసంత భర్త ఆదిశేషు గొప్ప మతిమరుపు ప్రొఫెసర్. ఆయన వెంట ఉండి ఉండి హెచ్చరిస్తూ ఉండకపోతే లుంగీ మీద షర్టు తొడిగేసుకొని 2 కాళ్ళకి 2 రకాల సాక్స్ వేసుకొని హాయిగా బయటకు వెళ్ళిపోగల పరధ్యాన మనిషి. ఇక కూతురు అరవింద చెప్పుల్లో కాళ్ళు పెట్టి మరీ అరుస్తుంది. అమ్మా, నా చున్ని చిరిగి చప్పున కుట్టివ్వు, ప్లీజ్ ప్లీజ్ అని మొత్తానికి అవసరాన్ని తీర్చి అందరినీ పంపించింది వసంత. వీధి తలుపు గడియపెట్టి ఉసురుమంటూ వెనక్కి తిరిగింది. ఇందాక తాగుతూ వదిలేసింది సగం కాఫీ. డైనింగ్ టేబుల్ మీద కప్పులో కాఫీ గిన్నెలో పోసి తిరిగి వెచ్చబెట్టుకోబోతూ కతుక్కుమంది.
అయ్యో! పెద్దామెకి పాలన్నే ఇవ్వలేదే! నా మతిమరుపు పాడుగాను. సొమ్మసిల్లిపోయిందో ఏమో! కంగారుగా గిన్నెలో పాలు గ్లాస్ గ్లాసులోకి వంచుకొని పరిగెత్తుతున్నట్టే వెళ్ళింది అత్తగారున్న గదిలోకి. నిజంగానే నీరసంగాను ముడుచుకుని పడుకునుంది ముసలావిడ. జాలి లాంటిది రాబోయింది వసంతకి. దాన్ని పక్కకు నెట్టేస్తూ కోపం ముంచుకొచ్చింది. ఏ ఉత్తపుణ్యానికి వసంత వసంత అని ఎప్పుడూ గీ పెడుతూ ఉంటారుగా. పాలిమ్మని ఒక్క మాట్లాడడానికి గొంతు పోయిందా? మండిపడింది వసంత. అది కాదే వసంత, పనుల మధ్యలో పిలిచి విసిగించడం ఎందుకని కొనిగింది వరమ్మ. ఉద్ధరించారు. ఏ శోషో వచ్చి పడిపోతే మళ్ళీ నేనేగా నెత్తి మొత్తుకుంటూ సేవలు చేసి తగలాడిసింది. ఆడు కూర్చుటానికి సహాయం చేసి గ్లాస్ చేతికి అందిస్తూ అంది వసంత నేరం ఆరోపిస్తున్నట్టుగా. గ్లాసులో పాలు ఒక గుడక వేసింది వరమ్మ. నువ్వు కాఫీ అన్న పూర్తిగా తాగావటే అంది కోడలి మొహంలోని అలసని గుర్తించినట్టు. ఆ మాటలోని వాత్సల్యం ఒక క్షణం గుండెని గుర్తించినట్టు మొహం పక్కకు పెట్టి తాగక చేస్తానా? ఆయన ప్రతీదీ ఆరా తీయద్దని మీకెన్నిసార్లు చెప్పాను? తాగండి తాగండి, నా కవతల బోలెడు పని తగలడింది అంది వసంత విసుగ్గా. గటగట తాగేసే శక్తి లేదు వరమ్మకి. 4 చుక్కలు చప్పరించినట్టుగా మింగుతుంది. కాస్త అసహనంగా పోన్లే పాపం అన్నట్టుగా ఆ 10 నిమిషాలు బాధ్యతగా నిలబడుతూ ఉంటుంది వసంత. పలహారం ఏం చేశావే? కూడలెగురుతున్నా మాట్లాడకుండా ఉండలేదు వరమ్మ. 24 గంటలు ఆ మంచాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది కదా. మనిషి కనపడితే చాలు పాపిరిగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది పాపం. ఒక రకమా చటుకున చెప్పడానికి నా నెత్తిన 4 బాసులు, 3కి 3 ఐటెంలు చేసి పెట్టాను. ఇదిగో మీకు ఇంకో వెరైటీ చేసి పెట్టాలి ఇప్పుడు అంది రవ్వంత విసురుగా రొచ్చుకున్నట్టు. కించపడుతున్నట్టు అంది వరమ్మ. వద్దులేవే, మళ్ళీ ఇప్పుడు ఏం అవస్థ పడతావు? ఉన్నదేదో పెట్టాయి తినేస్తాను. అవును పాపం, ఏది పడితే అదే తినేస్తారు. ఆ తర్వాత నవలలేక చెంపలు లాగేస్తూనే గోల పెడతారు. వద్దమ్మా వద్దు, మీకు ఆ నొప్పి వద్దు, నాకు ఆ నింద వద్దు. కాఫీ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోతూ అంది వసంత. గోధుమ రవ్వ వేయించి గుజ్జున గుడ్లా వండి పనిలో పెట్టుకుని అత్తగారి గదిలోకి వెళ్ళబోతుంది వసంత. వసంత గారు పిలిచింది పక్కింటి మీనాక్షి మధ్య నిన్న ప్రహరీ గోడ మీదుగా. ఒక నిమిషం అత్తయ్య గారికి ఇది పెట్టేసి వస్తాను. ఆవిడ పట్టుకుంటే వదలదని తెలుసు. ఈ లోపల పల్లెల్లోది కాస్త చల్లారిపోతుందని తెలుసు. చల్లారిపోతే సహించక తినలేరావిడ అంది వసంత ఆవిడ వంక చూస్తూ. అబ్బా, మీ అత్తగారి సుతారాలకి ఏ లోటు రాదుగా, ఒక మాట విని వెళ్ళండి అంది మీనాక్షి చనువుగా. మోమాట పెడుతూ చెప్పండి ఆగింది వసంత. జింకానగరంలో చిన్నచేరు స్వామిగారు కిందటేడు చేస్తున్నట్టే మహాలక్ష్మి యాగం చేస్తున్నారట. ఇవాళ రేపే చివరి రోజులు. మధ్యాహ్నం వెళ్ళొద్దాం, వస్తారా అడిగింది మీనాక్షి. క్రిత ఏడాది వెళ్ళింది. అక్కడికి ఎంత ఆనందంగా అనిపించిందో. విపరీతమైన జనం, అందరి కళ్ళు నిమిలితం చేస్తున్న భక్తిభావం, తన్మయత్వం, పవిత్రమైన వస్తులతో మరింత పవిత్రంగా అడుగుపడుతున్న యజ్ఞ వేదిక, పండితుల వేదఘోష, పురోహితుల మంత్రోచ్చారణ, పెళ్లి విరిసే ఆధ్యాత్మిక శోభ, అవన్నీ పరవశంగా వింటూ చూస్తూ ఉంటే ఆత్మతో సహా తనువంతా పునీతమైనట్టు గొప్ప అనుభూతి కలుగుతుంది. రావణ్ ఉందండి, కానీ నాకెలా కుదురుతుంది చెప్పండి? అత్తయ్య ఒంటరిగా ఉంటారు కదా. ఉత్సాహంగా నిట్టూర్చింది వసంత. మరీ చోద్యం అండి బాబు. ఏ కులలకైనా అత్త లేకుండా ఉంటుందా? ఆ అత్త మంచం ఎక్కకుండా ఉంటుందా? అందుకని ఎన్నాలని మీ సరదాలన్నీ చంపుకొని ఆవిడ కాపలాగా ఉంటారు చెప్పండి అంది మీనాక్షి. మీరు మరీ విడ్డూరం సుమా అని ధ్వని వినిపించేటట్టు మరేం చేయమంటారు? ఆదివారం అన్నా కాదాయే, పిల్లలను ఆయనను ఆవిడ దగ్గర ఉండమని రావటానికి నిరాశగా అంది వసంత. నేనొకటి చెప్పనా అని అనగా వసంత చెప్పండి అని సమయం ఇవ్వకుండానే మా ఇంటికి వస్తూ ఉంటుందే కల్పకం, నా స్నేహితురాలు. తన అత్తగారు ఇలానే మంచం మీదే ఉంది 2 ఏళ్ల బట్టి. తను మీలా ఇంటికి అంకితమైపోయింది అంటున్నారా? అత్తని ఇంట్లో పెట్టి ఇంటికి తాళం పెట్టి హాయిగా షికార్లకి షాపింగ్లకి తిరిగొస్తుంటుంది. అమ్మో, ఏమవుతుంది అన్నని కాదు కానీ వసంత గారు, మీరు మరీ మైకులండి. ఏడాది నుంచి హెచ్చు తగ్గు లేకుండా మంచం మీదే ఉంటున్న మనిషి ఓ 2 గంటల పాటు మీరు చూసుకున్నంత మాత్రాన ప్రాణం మీదకి వచ్చేస్తుందంటారా? ఏం పర్వాలేదు కానీ నా మాట విని తయారవ్వండి జబర్దస్తిగా అంది మీనాక్షి. సరే చూస్తాను. అయోమయంగా తలూపింది వసంత. ఆలోచనలో పడింది.
అత్తగారికి టిఫిన్ తినిపిస్తూ కూడా ఆలోచనే. మీనాక్షి అలవోకగా సెలవిచ్చిన సలహా గురించి చప్పరిస్తున్నట్టుగా దవడలాడేస్తూ తింటున్న అత్తగారిని సాలోచనగా చూసింది వసంత. పాపం ఆ అత్తగారు మంచిదే. తనంతగా ఎప్పుడూ అరటి పెట్టలేదు. 80 ఏళ్ళు వచ్చినా ఆ మాయదారి పక్షవాతం వచ్చే వరకు తిరుగుతూ ఉండేది. చిన్నా చితగా పనులు చేసి పెట్టేది. తనకి సహాయంగా తను ఎక్కడికి వెళ్ళినా వద్దనేది కాదు. వచ్చేదాకా ఇల్లు చూసుకునేది. మిగులు తగులు పనులుంటే పూర్తి చేసి పెట్టేది. ప్రాణం అప్పుడు ఎంతో హాయిగా ఉండేది. ఇవిడిలా మంచం ఎక్కడం కాదు కానీ తనే ఇంటికి కాపలా కాపలా కుక్క అయిపోయింది. ఇప్పుడు నువ్వు పలహారం చేశావటే ప్రశ్నిస్తుంది వరమ్మ ఆప్యాయంగా. అబ్బబ్బా, మీకు అక్కలేంది ఏదీ లేదు బాబు. లేచింది వసంత పళ్ళెం పట్టుకుని. ఇక చిందరవందరగా ఉండే ఇల్లు సర్దుతున్నంతసేపు, మిగతా ఇంటి పనులు ముగుస్తున్నంతసేపు గందరగోళంగా ఉన్న మనసులో వెళ్ళటమా మాటమా అని కుపీసులాడుతూనే ఉంది. ప్రహరీ మీద నుంచి మీనాక్షి వస్తున్నారా అని మరోసారి హెచ్చరించేసరికి చట్టుకున్న ఓ నిర్ణయానికి వచ్చేసింది ఆవిడ. అన్నట్టు జరిగిపోయిన రోజులు తిరిగి వస్తాయా ఏంటి? ఎంతకాలమని ఓ సరదా చట్టుబండలు లేకుండా ఈ అత్త మహాతల్లి కోసం ఇంటిని వదలకుండా గబ్బిలంలాగా వేలాడుతుంది. తను మాత్రం మనిషి కాదా? అలా అనుకుని ఆ వస్తున్నా అన్నట్టు తల ఊపేసింది వసంత. తను భోంచేసేసింది. అత్తగారికి తినిపించేసింది. నువ్వు అన్నం తిన్నావంటే పలకరించింది వరమ్మ ఆప్యాయంగా. వసంత విసుక్కోలేదు. తిన్నాను అంది మూభావంగా. చకచక మంచి చీర కట్టుకుంది. తలుపులన్నీ జాగ్రత్తగా బోల్ట్లు పెట్టింది. మంచం పక్కన అత్తగారికి అందేలా మంచినీళ్ళ గ్లాస్ పెట్టింది. గదిలో నుంచి వచ్చేస్తూ గుమ్మం దాటే ముందర వెనక్కి తిరిగి చూసింది మరోసారి. మగతగా కళ్ళు మూసుకుని పడుకుంది వరమ్మ. మనసెందుకో కలుక్కుమంది వసంతకి. తను సహాయం చేస్తే గానీ పక్కకు కూడా తిరగలేదు. ఆడికేదైనా అవసరమైతేనో తను లేనప్పుడు అనిపించింది. ఒక క్షణం దారికి అడ్డంగా పడి ఉన్న నిస్సహాయ జీవిని కాలితో పక్కకు తోసి ముందుకు వెళ్ళిపోతున్నట్టు, తప్పు చేస్తున్నావని చూపుడు వెలెత్తి ఎవరో దాన్ని మందలిస్తున్నట్టు అపరాధన భావన కలిగింది. ఒక క్షణం అలాగే నిలబడి వెనక్కు వచ్చేసింది వసంత. మంచి చీర విప్పి పడేసింది. మామూలు చీర చుట్టేసుకుంది. పెరటి తలుపు తీసి కనిపించిన మీనాక్షికి తను రావటం లేదని చెప్పేసింది. అదేమిటి అన్న ప్రశ్న ఆవిడ అడిగే సందేయకుండా తలుపు వేసేసింది. చేతిలో మొహం దాచుకుని చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది సోఫాలో. సాయంత్రం అయింది. ఆదిశేషు ఆఫీస్ వచ్చాడు. మంచం మీద కుప్పలా పడి ఉన్న సిలికి చీర చూసి రాణిగారు ఏ విహారం చేసొచ్చారు అని మేలవాడాడు. నిండుగా గాలి నింపిన బెలూన్ని గట్టిగా అదిమి బర్స్ చేసినట్టుగా గయ్యమంది వసంత. నా మొహానికి వినోదాలు విహారాలే తక్కువ అనేసరికి కామైపోయాడు ఆదిశేషు. నవ్వుపోయిన పిల్లలు గప్చుప్గా ఉండిపోయారు. భార్య బుసబుసలకి కారణమేంటి అని గాని దాన్ని తగ్గించడం ఎలాగని కానీ అసలు ఆలోచించలేదు. అతనికి తెలుసు వసంత కోపం తాటాకు మంట అని. అతను అనుకున్నట్టే ఇంకాసేపట్లో అలకచాయలు పోయేలా మొహం కడిగేసుకుని ఇందాకటి తన రుసరుసలకి విడియపడుతున్నట్టుగా కాస్త తల వంచుకొని అందరికీ టీ చేసి తీసుకుని వచ్చింది వసంత. సెలవును చెదురుకొడుతూ తెల్లవారుతున్న మరో ఉదయం అది తట్టి లేపినట్టు కళ్ళు తెరిచింది వరమ్మ. పరిచయం లేని వారెవరో తన్ని రారమ్మని తొందర పెడుతూ లాక్కు వెళ్తున్నట్టు అనిపించింది. వసంత అని గట్టిగా పిలువబోయింది. భయంగా గొంతు పెగలేదు. శక్తి కొద్దీ లేవడానికి ప్రయత్నించింది. బలంగా తీసుకున్న ఊపిరి చివరిసారి వదిలేస్తూ పక్కకి ఒరిగిపోయింది. మరి లేవలేదు వరమ్మ. అలవాటుగా పని మధ్యలో చేయి వీలు చేసుకుని గదిలోనికి వచ్చిన వసంతకి కట్టే కనిపించింది అత్తగారు. బాధ, విచారమా, లేకపోతే మోస్తున్న భారం నుంచి విముక్తి లభించిన సుఖానుభూతమేదో ఏదో చెప్పలేని భావం చుట్టేసింది క్షణం వసంతని. అంతలోనే తెప్పరిల్లుకొని అత్తయ్య అంటూ కెవ్వున కేక వేసింది. పండుటాకు రాలిపోయింది. ముసలి మొగ్గైనా సరే మరణించిందనగానే ఎవరికైనా బాధ కలగటం సర్వసహజమైతే ఆ విచారణలో మిగిలి మొగ్గిన పండు తొడిమ మీద నుంచి రాలకుండా ఉండదు కదా అనే వైరాగ్యం కించిత్ కలుస్తుంది. వరమ్మగారు పోయిందన్న వార్త తెలిసి ఇంటికొచ్చిన బంధువులందరిది
అదే ధోరణి. మిత్రులు, పరిచయస్తుల పరామర్శల్లోనూ దాని స్పర్శ కనిపిస్తుంది. రక్త సంబంధికులకు మాత్రం కళ్ళు తడివారిపోతున్నాయి. వసంత నిర్లిప్తంగా ఉంది. యథావిధిగా కర్మకాండ జరిగింది. పుణ్యవచనం, నారాయణ నామస్మరణతో, పూరిపంతి ఆశీర్వచనాలతో 11వ రోజు తతంగం సమాప్తమైపోయింది. దీపాలు పెట్టే వేళకి ఇంట్లో నలుగురు మాత్రమే మిగిలారు. మర్నాడు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోయారు. మామూలు ప్రకారం ఆదిశేషు షేవ్ చేసుకోవడం మర్చిపోయి స్నానం చేసేశాడు. వసంత హెచ్చరికలతో ఆ పని పూర్తి చేసి మళ్ళీ స్నానం చేశాడు. మామూలుగానే నా ప్రాక్టికల్ నోట్స్ ఎవరు తీశారు అంటూ ఆదిత్య గంతులు వేశాడు. ఇవాళ సబ్మిట్ చేయాలి. నా ఫిజిక్స్ నోట్స్లో డయాగ్రామ్ గీసి పెట్టవా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అంటూ తల్లిని కదలనీయకుండా వినతిపూర్వకంగానే గారాపం చేసింది అరవింద. అంత హడావుడి నడమన వసంత మనసుని సన్నగా మెల్లిపెడుతుంది. ఏంటది? అందరినీ బయటకు పంపేశాక కకా వికలమైపోయిన ఒక్కో గది సర్దుకుంటూ వస్తుంది వసంత. 2 బెడ్రూమ్లు సర్చేశాక 3వ పడక గదికి వచ్చింది. అత్తగారి మంచం ఉండేది అక్కడ. దాన్ని ఇప్పుడు ఎత్తి గోడకు పెట్టేశారు. దక్షిణ వైపున కిటికీ తలుపులు ఆవిడకు చలివేస్తుందని ఎప్పుడూ మూసే ఉంచేవారు. భారమైన మనసుతో ఆ తలుపులు తెరిచింది వసంత. చల్లని ఓ గాలి తెర మెల్లగా లోపల కురికింది. మృదుగా చెంపల్ని మెడని తాకింది. తాకిన ఆ స్పర్శ కంఠం విప్పి పలహారం చేశావటే వసంత అంది. అప్పుడు అర్థమైంది వసంతకి. అప్పటిదాకా దాన్ని వేధించిన లోటేంటో. వధువుగా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి భర్తతో కంటే, పిల్లలతో కంటే అత్తగారితో కలిసిన సమయమే ఎక్కువ. చిరకాలంగా ఎంతో సన్నిహితంగా మసలిన మనిషి దూరం అయిపోతూ మిగిల్చిన వెళ్తది. అప్పటి వరకు కడుపులో దాక్కున్న గుబులు కరిగి తెల్లగా పైకి ఊపికి రాగా కింద కూలబడి చేతుల్లో మొహం దాచుకుని బావురమంది వసంత. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.